ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. మకర రాశి వారికి ఒక ప్రశ్న. ఇప్పటి వరకు మీరు ఎంత కష్టపడ్డారు? ఎంత ఓపిక పట్టారు? ఎంతమంది మిమ్మల్ని అర్థం చేసుకోలేదు? మీరు ఎప్పుడూ ఇతరుల కోసం బ్రతికారు, కానీ మీకోసం బ్రతికిన రోజులు చాలా తక్కువ. కానీ ఈసారి ఫిబ్రవరి 27, 28 తేదీలు మీ అదృష్ట చక్రాన్ని తిరగబెడతాయి. ఈ వీడియోను పూర్తిగా చూడండి, ఎందుకంటే ఇందులో మీకు సంబంధించిన ఒక రహస్య సూచన ఉంది. ముఖ్యంగా ఏ అనే అక్షరం ఉన్న వ్యక్తి గురించి ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను. ఇంకా మరిన్ని వివరాల కోసం మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మకర రాశి వారి స్వభావం, లక్షణాలు మరియు జీవనశైలి ఎలా ఉంటుంది అంటే, మకర రాశి వారు చాలా లోతైన వ్యక్తిత్వం కలవారు. బయటకి ప్రశాంతంగా, కాస్త గంభీరంగా కనిపిస్తారు. కానీ లోపల చాలా బాధ్యతాయుతంగా, కుటుంబం కోసం జీవించే మనసు ఉంటుంది. బాధ్యత, క్రమశిక్షణ. మకర రాశి వారు పనిలో చాలా సీరియస్గా ఉంటారు. ఒక పని చేయబడితే పూర్తయ్యే వరకు వదిలిపెట్టరు. ఉదాహరణకి, ఇంట్లో అందరూ నిర్లక్ష్యం చేసిన పని కూడా వీరు బాధ్యతగా పూర్తి చేస్తారు. ఇక ఓపిక, పట్టుదల. వీరు తొందరగా ఫలితం ఆశించరు. ఆలస్యంగా వచ్చినా శాశ్వతంగా రావాలని భావిస్తారు. చాలా కష్టాలు ఎదురైనా సరే ఇది కూడా దాటిపోతుంది అనుకుంటారు. ఇక నమ్మకస్తులు. ఎవరినైనా మనసారా ప్రేమిస్తే జీవితాంతం నిలబెడతారు. ఫ్రెండ్స్ సర్కిల్ చిన్నదే కానీ చాలా బలంగా ఉంటుంది. మరియు వీరు గౌరవం కోరుకుంటారు. డబ్బు కన్నా గౌరవం వీరికి ముఖ్యం. వారిని చిన్న చూపు చూస్తే మౌనంగా దూరం అవుతారు. ఇక భావోద్వేగం లోపలే ఉంచుతారు. బయటకి కఠినంగా కనిపించిన రాత్రిళ్ళు ఒంటరిగా బాధపడే మనసు వీరిది. ఇక ఈ 2 రోజుల్లో గ్రహస్థితి మార్పు మరియు కర్మ ఫలితం ఎలా ఉండబోతోంది? మకర రాశి అధిపతి శనీశ్వరుడు. శనిదేవుడు ఎప్పుడు ఆలస్యంగా ఇస్తాడు, కానీ ఇచ్చేది చాలా న్యాయంగా ఉంటుంది. ఇక ఈ 2 రోజుల్లో మీ కర్మ ఫలితం ప్రారంభమవుతుంది. మీరు చేసిన మంచితనం వృధా కాలేదు. ఎవరో ఒకరు, ఇప్పటి వరకు మిమ్మల్ని పట్టించుకోని వ్యక్తి ఇప్పుడు మీ దగ్గరికి వస్తారు. మీకు ఒక ఫోన్ కాల్ రావచ్చు, ఒక మెసేజ్ రావచ్చు, లేదా ఒక అప్రత్యక్ష మీటింగ్ కూడా జరగవచ్చు. ఈ 2 రోజుల్లో డబ్బు యోగం మరియు ఆర్థిక మార్పులు. ఇది సాధారణ డబ్బు విషయం కాదు. చాలా రోజులుగా ఆగిపోయిన లోన్, సాలరీ, కమిషన్, బిజినెస్ పేమెంట్ ఇవి విడుదల కావచ్చు. ముఖ్యంగా ఏ అనే అక్షరం ఉన్న వ్యక్తి మీకు ఆర్థికంగా కీలక సహాయం చేయవచ్చు. ఉదాహరణకి మీ ఫ్రెండ్స్లో కానీ, ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరిదైనా ఏ అనే అక్షరంతో మొదలయ్యే వారి నుంచే ఈ సహాయం అందుతుంది. ఇవాల్టి వరకు మీరు ఎదురు చూసిన ఒక చెల్లింపు ఈ 2 రోజుల్లో క్లియర్ కావచ్చు. మీరు చేతిలో డబ్బు పట్టుకున్నప్పుడు ఇంతకాలం తర్వాత ఇది నిజమా అని అనిపిస్తుంది. ఇక ప్రేమ, కుటుంబ పరంగా అయితే మకర రాశి వారు బయటికి కఠినంగా కనిపిస్తారు, కానీ హృదయంలో చాలా మృదువుగా ఉంటారు. మీ ఇంట్లో ఇటీవల టెన్షన్ ఉందా? మాట్లాడుకోవడం తగ్గిందా? ఈ 2 రోజుల్లో ఒక అపార్థం క్లియర్ అవుతుంది. మీ జీవిత భాగస్వామి లేదా ప్రేమించిన వ్యక్తి మిమ్మల్ని అర్థం చేసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా ఏ అనే అక్షరం ఉన్న వ్యక్తి మీకు ప్రేమలో ఒక సిగ్నల్ ఇవ్వవచ్చు. ఇక శత్రువుల గురించి రహస్య సూచన. ఒక విషయంలో జాగ్రత్త. మీ ఎదుగుదలని ఇష్టపడని ఒకరు మీ చుట్టూనే ఉన్నారు. వారు బయటకి మంచిగా మాట్లాడతారు, కానీ లోపల అసూయ ఉంటుంది. ఈ 2 రోజుల్లో వారి అసలు స్వరూపం బయటపడుతుంది. మీరు చేయాల్సింది ఒక్కటే, నిశ్శబ్దంగా ఉండండి. మీ ప్లాన్లు ఎవరికి కూడా చెప్పకండి. డబ్బు విషయాలు గోప్యంగా ఉంచండి. ఇక లక్ష్మీ కటాక్షం మరియు ఆధ్యాత్మిక పరిష్కారం ఏంటి అంటే, ఈ 2 రోజుల్లో లక్ష్మీ కటాక్షం పొందే అవకాశం ఉంది. శుక్రవారం సాయంత్రం ఒక నూనె దీపం వెలిగించండి. లక్ష్మీ అష్టోత్తర శతనామావళి చదవండి.
ఎరుపు పువ్వులను కూడా సమర్పించండి. మరియు ఓం శ్రీ మహాలక్ష్మి నమః అనే మంత్రాన్ని 11 సార్లు జపించండి. ఇలా చేయడం వలన మీ ఇంట్లో ఆర్థిక శుభవార్తకు దారి తెరుస్తుంది. మకర రాశి వారు, మీరు ఎప్పుడూ ఓడిపోరు. వారు ఆలస్యంగా గెలుస్తారు. మీరు చాలా ఏడ్చారు, చాలా నిశ్శబ్దంగా బాధపడ్డారు. ఇప్పుడు మీ సమయం వచ్చింది. మీ కష్టం ఫలించడానికి సమయం కూడా వచ్చింది. ఫిబ్రవరి 27, 28 తేదీలు మీ జీవితంలో ఒక మలుపు. ఈ వీడియో చూసిన ప్రతి మకర రాశి వారు కామెంట్లో జై లక్ష్మీదేవి అని టైప్ చేయండి. మరియు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.